ద ప్రైస్ ఆఫ్ ప్యూర్ లవ్. పరిశుద్ధమైనటువంటి ప్రేమ కావాలి అంటే దానికి మనం ఎంత వెల చెల్లించవలసి ఉంటుంది. ఇన్ ఎర్లీ ఇయర్స్ బావూజీ whenever he was in Delhi would always make it a point to visit the house of కేకీ దేశాయ్. ఇతను రుస్తం చెప్తున్న విషయం ఇదంతా. బావూజీ నేను అబ్జర్వ్ చేశాను, తొలి సంవత్సరాల్లో ఢిల్లీ ఎప్పుడు వెళ్ళినా ఒక కేకీ దేశాయ్ అని ఒక బాబా ప్రేమికుడు ఉండేవాడు. తప్పనిసరిగా అతని ఇంటికి మాత్రం వెళ్ళి కనపడి వస్తూ ఉండేవాడు. ఇట్ వాజ్ ది హౌస్ వేర్ బాబా అండ్ హిస్ మండలి హడ్ స్టేడ్ ఫర్ సెవరల్ విజిట్స్ ఆఫ్ ఢిల్లీ అండ్ వాజ్ కాల్డ్ బాబాస్ హౌస్. అతని ఇంటిని బాబా హౌస్ అని అంటారు. ఎందుకని? బాబా ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా అనేక పర్యాయములు ఈ కేకీ దేశాయ్ ఇంట్లోనే మకా ఉంటూ ఉండేవారు. దాన్ని బాబా హౌస్ అని అంటూ ఉండేవారు. ద న్యూ లైఫ్ ఘీ బిజినెస్ వాజ్ ఆల్సో కండక్టెడ్ దేర్ బై ది మ్యాన్ మండలి. మనం నవజీవనంలో నెయ్యి వ్యాపారం కూడా చేయించారు బాబా మండలి వాళ్ళతో. ఈ ఇంట్లోనే ఆ వ్యాపారం కూడా వెలగబెట్టారు మండలి. బావూజీ వుడ్ టాక్ అబౌట్ ద విజిట్స్ టు బాబా హౌస్ ఇన్ ఢిల్లీ విత్ ఎ పిలికి. బావూజీ ఆ ఢిల్లీ వెళ్ళి వచ్చిన తర్వాత అక్కడ ఆ బాబా హౌస్లో ఆ ముచ్చట్లన్నీ ఇక్కడ చెబుతూ ఉండేవాడు మెహరాబాద్ వచ్చిన సందర్శకులందరికీ కూడా. హీ వుడ్ మెన్షన్ ద రిచ్ హిస్టరీ ఆఫ్ బాబాస్ కనెక్షన్ టు ది హౌస్ అండ్ ఇట్స్ హిస్టారికల్ ఇంపార్టెన్స్. అది బాబాకు ఎంత అనుబంధం ఉన్నదో ఆ ఇంటితో, దానికి ఎంత ప్రాముఖ్యత ఉన్నది, బాబాకి ఎంత ఇష్టమైన ప్లేస్ అది, అదంతా పదే పదే ప్రస్తావిస్తూ ఉండేవారు బావూజీ. అంటే ఇక్కడ మెహరాబాద్లో మేరాజాద్లో మాట్లాడుతూ ఉన్నప్పుడు సందర్శకులకు ఆ విషయాలు ముచ్చటిస్తూ ఉండేవాడు. వైల్ డిస్క్రైబింగ్ ద న్యూ లైఫ్ ఘీ బిజినెస్ టు ది పిలిగ్రిమ్ హీ వుడ్ ఆఫెన్ మెన్షన్ హౌ ద ఘీ బిజినెస్ వెంట్ ఇన్ లాస్ బికాస్ నో వన్ వాజ్ ప్రిపేర్డ్ టు బై ప్యూర్ ఘీ యాజ్ ద ప్రైస్ వాజ్ టూ హై. అలా చెబుతూ ఒక సందర్భంలో బావూజీ ఏం చెప్పారు? 100కి 100 రూపాయలు కల్మషము లేనటువంటి పరిశుద్ధమైనటువంటి నెయ్యి అమ్మాలి. అలాగే అమ్మితే అమ్మాలి, లేకపోతే మేనేజ్ బిజినెస్ వద్దు మీరు అని బాబా చెప్పేశారు. మరి అంత పరిశుద్ధమైన ఘీ తయారు చేయాలంటే ఎన్ని లీటర్ల పాలు కాస్తే కానీ అంత పరిశుద్ధమైన ఘీ రాదు. మరి ఇన్ని లీటర్ల పాలు నుంచి తయారు చేసిన ఆ నెయ్యి అంత ఖరీదు ఉంటుంది కదా. ఆ రేటు చూసి ఇదే ఆ బజార్లోనేమో 200కి అమ్ముతుంటే నువ్వు 300 అంటే వాడు వెళ్ళి వెళ్ళవయా, మాకు అక్కర్లేదు ఎవడో కూడా అది కొనడానికి ఇష్టపడేవారు కాదు. ఎంత పరిశుద్ధమైన నెయ్యి అని చెప్పినప్పటికీ అవి ఎంత రేటు తేడా ఉంటే మాకు అక్కర్లేదు. ఈవెన్ ఇన్ దోస్ డేస్ అడల్టరేటెడ్ ఘీ వాజ్ మార్కెటెడ్ ఇన్ ద గేజ్ ఆఫ్ ప్యూర్ ఘీ ఎట్ ఎ చీపర్ రేట్. ఆ రోజుల్లో కూడా ఎంతో కొంత కల్తీ చేసేసి అది యథార్థానికి 300 అయితే 250కి అమ్మేసేవారు. తయారు చేయడానికి 300 అవుతుంది నిజంగా శుద్ధంగా అనుకుందాం, అది 250కి అమ్మేసేవారు. ఎందుకని? అందులో సగమే శుద్ధమైన నెయ్యి, మిగిలింది కల్తీ కలిపేసేవారు. అలాగే బజార్లో 250కి దొరికేది, దాని పేరు ప్యూర్ ఘీ అని పెట్టేవారు, 250కి అమ్మేవారు. నన్ ఆఫ్ ది షాప్స్ ఇన్ ఢిల్లీ వర్ రెడీ టు పర్చేజ్ ప్యూర్ ఘీ ఆఫ్ గాడ్ మ్యాన్స్ మండలి ఫర్ మార్కెట్. వీళ్ళ పాపం కష్టపడి ఈ పాలు కాసి తయారు చేసి ఇవన్నీ షాప్కి వెళ్ళి అయ్యా మేము శుద్ధమైన నెయ్యి చూడండి, కావాలంటే వాసన చూడండి ఇది అంటే మాకు అక్కర్లేదు రేవా, మేము అమ్మలేము, ఇంత రేటు పెట్టి మేము అమ్మలేము దీన్ని అని షాపులో ఎవరు తీసుకునేవారు కాదు. పాపం ఇవన్నీ అసలు అమ్ముడయ్యేవి కాదు. అంతే కదా, ఇప్పుడు రిటైల్కి ఇవ్వాలి కదా, షాప్కి ఇస్తే వాళ్ళు అమ్ముతారేమో. ఎవడు భగవంతుడు దైవీ మానవుడు తయారు చేయించిన పరిశుద్ధమైన నెయ్యి కొనడానికి ఎవ్వడో సిద్ధముగా లేడు. వన్స్ వన్ బావూజీ ఫినిష్డ్ నెరేటింగ్ ది స్టోరీ ఏ పిలిగ్రిమ్ నేమ్డ్ జోర్డాన్ సెడ్ టు బావూజీ. ఒకసారి బావూజీ ఇది అంతా చెబుతూ ఉన్నాడు వచ్చినటువంటి సందర్శకులకు. అప్పుడు జోర్డాన్ అనేటువంటి ఒక వ్యక్తి ఇలా చెప్పడం జరిగింది బావూజీతో. ఇట్ ఈజ్ ఇంట్రెస్టింగ్ టు నోట్ దట్ బాబాస్ మండలి అండర్ బాబాస్ ఆర్డర్ were trying to feed the people pure ghee, but the masses rejected the pure stuff and preferred to eat impure stuff because they did not want to pay the price for the pure stuff. ఏమిటంటే ఆ వ్యక్తి చెప్పిన విషయం, అవతార పురుషుడు స్వయముగా తన మండలి ద్వారా అతి శుద్ధమైనటువంటి విషయాన్ని ప్రపంచానికి ఇద్దాము అని ప్రయత్నం చేస్తూ ఉంటే కల్మషమైనటువంటి విషయానికి అలవాటు పడిన ప్రపంచము దానిని తిరస్కరించి
దానికి అవసరమైనటువంటి వెల చెల్లించే సత్తా లేక అశుద్ధాన్ని కోరుకుంటూ ఉన్నారన్నమాట బాబుజీతో అనడం జరిగింది. హూ వుడ్ డూ దాట్? నిజమే కదా, అంత వెల ఎవడు వెచ్చించగలడు? ఇప్పుడు బాబా చెప్పేది ఏమిటి? అన్నీ వదిలేరా, ఏమీ అక్కర్లేదు, నన్ను ప్రేమించి చాలు అంటాడు. అన్నీ వదిలేయడానికి మనం రెడీగా ఉన్నామా? ఈరోజు ఉదయాన్నే ఒక విషయంలో బాబా సందేశం తాడేపల్లిగూడెంలో 1954వ సంవత్సరంలో ఇచ్చినటువంటి విషయం. బాబా సందేశం ఏమిటంటే, బాబా ఇచ్చింది ఎంత అద్భుతమైన సందేశం ఇచ్చారో చూడండి. ప్రపంచంలోని సగటు మానవుడు ఈ ఎంతో డబ్బు సంపాదించాలని, ఆ డబ్బుతో పెద్ద ఐశ్వర్యాన్ని కూడబెట్టుకోవాలని, పెద్ద బంగళా కట్టుకొని, వజ్ర వైఢూర్యాలు సమకూర్చుకొని, పిల్లల్ని బాగా చదివించుకొని, పెద్ద పెద్ద ఆస్తులు కూడబెట్టి, ఎక్కడ ఏ ప్రమాదం లేకుండా అన్ని రకాలైనటువంటి భద్రతలు, అంటే ఇన్సూరెన్సులు, ఫైర్ ఇన్సూరెన్సు, ఇంకొక ఇన్సూరెన్స్, ఎక్కడా నష్టం ఉండకూడదు. అమ్మయ్యా, ఇక నేను సేఫ్, భద్రంగా ఉన్నాను అనుకుంటాడట. కానీ వాడికి అసలు సత్యం తెలియదు. వాడు ఒక పెద్ద అగ్నిగోళం మీద నిలబడి ఉన్నాడు. అది ఎప్పుడైనా పేలిపోతుందని వీడిని ముంచేస్తుంది అది. ఎందుకని మాయని నమ్ముకున్నాడు వాడు. ఆ మాయ అతి ప్రమాదమైనటువంటిది. అసలు భద్రత కలిగించేది ఇది కాదు సుమా అని అక్కడ చెప్పడం జరిగింది తాడేపల్లిగూడెంలో 1954వ సంవత్సరం. అంచేత ప్రపంచము ఈ అశుద్ధాన్నే ఇష్టపడుతుంది. అది ఎందుకని చవకగా వచ్చేస్తుంది, ఏదో ఒకటి గురువు, కానీ అంత ధర చెల్లించడం వేస్ట్ కదా అనుకుని అశుద్ధానికి, కల్మషపూరితమైనటువంటి విషయానికి అలవాటు పడిపోతాడు మానవుడు. వై వుడ్ దే డూ ఇట్? అది ఎందుకు చేస్తాడు మానవుడు? అంత ఖర్చు ఎందుకు పెడతాడు? ఇదే చౌకగా కనపడుతుంది కదా. పీపుల్ షుడ్ బి హ్యాపీ టు పే ద ప్రైస్ ఫర్ ది ప్యూర్ స్టఫ్ దట్ ద గాడ్ మ్యాన్ వాజ్ ఆఫరింగ్. అసలు నిజానికి ఇంత పరిశుద్ధమైన విషయము దైవీమానవుడు వచ్చి ఇస్తున్నందుకు వీళ్ళు రుణపడి ఆయన పాదాల మీద పడి, తండ్రి ఎవడిస్తాడయ్యా మాకు ఇంత పరిశుద్ధమైన విషయం అని ఆయనకు రుణపడి ఉండాలి. కానీ అలా చేస్తున్నాడా మానవుడు? ద పిల్గ్రిమ్ స్టేట్మెంట్ రిమైండెడ్ మీ ఆఫ్ హౌ బాబూజీ వుడ్ టెల్ హిస్ హెల్పర్స్ దట్ బాబా వాజ్ హియర్ టు గివ్ us ద ట్రూత్, బట్ ద ప్రైస్ వాజ్ వెరీ హై అండ్ ఫ్యూ వర్ విల్లింగ్ టు పే దాట్. వెంటనే నాకు బాబూజీ మాటలు గుర్తొచ్చాయి. ఎప్పుడూ కూడా మా సహాయకులుగా పనిచేసే మాతో చెప్తూ ఉండేవారు, బాబా సత్యము, పరిశుద్ధమైన సత్యమును ఒక బంగారు ప్లేట్లో పెట్టి ఇదిగోరా తీసుకో అని మనకి ఇవ్వడానికి వచ్చాడు ఆయన. కానీ దానికి సరిపడినటువంటి మూల్యము చెల్లించగలిగిన వాళ్ళు ఎంతమంది ఉంటారు నాయన? సో ఐ మెన్షన్ దిస్ టు ది పిల్గ్రిమ్ అండ్ సెడ్ ఆల్ ఆఫ్ us డూ దాట్ ఈవెన్ నౌ. ప్రపంచంలో సగటు మానవుడు ఇదే చేస్తాడు. అతి పరిశుద్ధమైన వస్తువు ఖరీదు ఎక్కువ, ఒకటి నాసి రకం చౌకగా ఉంది, ఏది కొంటాడు? ఇరు చాలు ఇద్దరు, మాకు రూపాయితో అయిపోతుంది అదంటే 100 రూపాయలు అంటారు అంతే. మనం బజార్కి వెళ్తే చేసేది అదే కదా, అంతేనే కదా. అబ్బాయి అంత రేటు, ఎంత క్వాలిటీ అయితే మాత్రం మాకెందుకు సార్ అంత రేటు, ఇది చౌకగా ఉంది కొట్టేయండి. చైనావి లేవండి అని అడుగుతాం, ఎందుకంటే చౌకగా రూపాయికి 5 రూపాయలకి వచ్చేది పని. హూ అమాంగ్ us has the courage to pay Baba that ultimate price for the pure stuff, truth that he has to offer? బాబా అమ్మడానికి వచ్చినటువంటి, ఇవ్వడానికి వచ్చిన ఆ పరమ సత్యమును అంగీకరించి దాని మూల్యము చెల్లించడానికి ఎంతమంది సిద్ధముగా ఉండగలరు? We hold on to our desire, our attachment, our likes and dislikes. మనకి ఆయన ఏమంటాడు, ఆ 2 చేతులు ఖాళీ చేసుకుని ఇలా అని తీసుకో ఈ సత్యాన్ని అంటాడు. మనకి దీనిలో కొన్ని కోరికలు, దీనిలో కొన్ని కోరికలు పట్టుకుని ఉన్నాం. ఇది ఖాళీ చేసేయాలంటే మన చేతులు రావు. మనకు అనిపించినా ఇలా చూసుకుంటాం, అమ్మో నాకు వద్దులే, అక్కర్లేదు, ఎందుకని ఇవి పడేయాలి ముందు, ఇవి కింద పడేయాలి. ఇవి చాలా ఇష్టంగా ఇన్నాళ్ళు ఇలా దాచుకొని ఉన్నాం. మనకి ఇష్టములు, అయిష్టములు, బోలుడు కోరికలు మనం ఈ కూడా చేతుల్లో పట్టుకుని ఉన్నాం. ఈ పడేయాలి ముందు, అది దాన్ని స్వీకరించాలి. వీ హోల్డ్ ఆన్ టు ఆల్ దీస్ ఇంప్యూరిటీస్. మన చేతుల నిండా మురికి, కల్మషం ఇదే. టు ఈట్ అండ్ డైజెస్ట్ ద ట్రూత్, ద ప్యూర్ స్టఫ్, వన్ హ్యాస్ టు ఫస్ట్
discard the impure stuff too difficult even for genuine lovers. ఆయన ఇచ్చేటువంటి ఆ పరమ సత్యం అనే ప్రసాదాన్ని అందుకోవాలంటే ముందు నేను శుభ్రంగా ఈ మురికి వదలగొట్టుకుని చేతులు కడిగేసుకోవాలి. ఇది అత్యంత ఆప్తులైన ప్రేమికులకు కూడా కష్టమే ఇది చేయడము. ఎందుకని ఇవన్నీ వదిలించుకోవడం అంటే అది మనం రోజు చదివేసుకుంటూ ఉన్నాం ఇలాగా, కానీ మనం ఎంతవరకు చేయగలమంటే భయం వేస్తూ ఉంటుంది. బాబా ఏమన్నారు, ఆధ్యాత్మిక మార్గము అనేది పెరికి పందలకు ఉద్దేశించినది కాదు. చదివేస్తున్నాం, అవును కదండి, నిజమే, అవునండి అనుకుంటున్నాం, కానీ ఇది నిజంగా ఎంత కష్టమో ఆ పరిస్థితి వచ్చినప్పుడు డామని గుండెల్లో పేలుతుందన్నమాట. ఏదో ప్రమాదం వచ్చేస్తే, ఏదో ఉపద్రవం వచ్చేస్తే ఇలా చేసేటండి బాబా అంటారు కుటుంబంలో బంధువులు అందరూ కూడా. మనకు కూడా నిజమే ఇలా చేసేటి బాబా, మనం కూడా ఏవో బాబా ఇలా చేసేవా అని అడగకుండా ఉండలేము. పుస్తకంలో చదివాం కదా అని అలా జరుగుతుందిలే అని మనం తీసుకోవడానికి రెడీగా లేము. బాబా ఒక సందర్భంలో చెప్పారు, బాబా పుస్తకం చదివినంతసేపు, సెంటర్లో కూర్చున్నంతసేపు అంతా అర్థమైపోయినట్టే. అవును నిజమే కదండి, కరెక్ట్, ఎంత బాగా చెప్పాడండి బాబా అనుకుంటాం. కానీ ఆ గేటు దాటిన తర్వాత ఎవడో వచ్చి అక్కడ స్కూటర్ పార్క్ చేస్తాడు గేటు కాడి. ఎవడండి ఇది, ఎవడు పట్టుకోండి వాళ్ళ మీద మనం ఉగ్ర నరసింహం అయిపోతాం. అంటే ఇక్కడ మనం చదివింది ఏమిటి, అక్కడ చెప్పింది ఇంకా గోడ దాటుగానే మారిపోతున్నాను. అది బాబా అన్నారు, వాటర్ టైట్ కంపార్ట్మెంట్స్ లాగా నీవు జీవిస్తూ ఉంటావు. అంటే ఈ గది వేరు, ఆ గది వేరు, ఈ గదిలో అంతా బాగుంది బాబా బాబా బాబా, ఆ గదిలోకి వెళ్ళేప్పటికి మళ్ళీ మామూలుగా వీడి లోపల ఉన్న జంతువు బయటకు వచ్చేస్తాడు, వాడు ఉగ్ర రూపంలోకి వెళ్ళిపోతాడు. అలాగ ఉండకుండా అన్ని గదుల్లోకి నేనే జొరబడేలాగూ నువ్వు అభ్యాసము చెయ్యి. అంటే ఇక్కడ బాబా సెంటర్లో కూర్చున్నప్పుడు ఏ ఆలోచన అనుభూతి నేను పొందుతున్నానో నా దైనందిన జీవితంలో కూడా ఈ అనుభూతిని చొప్పించుకునే ప్రయత్నం చెయ్యాలి. అప్పుడు ఎంత కష్టమో తెలుస్తుంది. ఇప్పుడు చదువుతున్నప్పుడు అంత సులువుగానే ఉంది. ఓన్లీ హీజ్ గ్రేస్ కెన్ హెల్ప్. ఆయన కృప మాత్రమే సాయం చేయగలదు ఇవన్నీ వదిలించుకోవడానికి, నీ తరము కాదు. చెప్పేశారు బాబా స్పష్టంగా. ఇదేదో మనం ఏదో చేసేద్దాం ఏమీ చేయలేమన్నారు. బాబా అన్నారు, కావలసింది నీ శరీరాన్ని మొత్తం నువ్వు తినేయాలి. ఓకే, నోరుంది, పళ్ళు ఉన్నాయి, చేయి తినేసావు, కాళ్ళు తినేసావు, బుర్ర మిగిలిపోయింది, నోరు మిగిలిపోయింది, నోరుని ఎలా తినగలవు? అందుచేత ఇంకొకరు తిని పెట్టాలి నీ నోరుని, నువ్వు తినలేవాలి. అది ఆయన చేస్తాడట. మనం సత్యానుభవము కలిగిన గురువును ఆశ్రయించినట్లయితే ఆయన చేసే సాయం ఏమిటంటే ఇది. అందుకని మనంతట మనము ఈ కోరికలను వదిలించేసుకొని ఈ కల్మషాన్ని వదిలించేసుకోవడం మన తరము కాదు. ఆయన అనుగ్రహము ఉంటేనే వీలవుతుంది. ఏమండి, ఆ బాబూజీ చెప్పిన పుస్తకంలో ఆయన అనుగ్రహం అంటే ఏమిటి, అసలు పాపములు అంటే ఏమిటి, ఇవన్నీ మనం అనాదిగా చదువుతూ ఉన్నాం. కానీ ఆ బాబూజీ చెప్పిన అంత అద్భుతంగా ఎక్కడా మనకు దొరకదు. అసలు పాపం అంటే ఏమిటి అందులో చెప్పాడు. ఆయన అనుగ్రహం అంటే ఏమిటి చెప్పాడు అందులో. అంటే టెక్నికల్గా చెప్పాడు. అసలు దాని వెనక ఉన్న టెక్నాలజీ ఏమిటి అదంతా కూడా వర్ణించి చెప్పాడట. ఒక కొత్త గ్రంథం ఒకటి మనం చదవబోయేటువంటి గ్రంథాల్లో ఓన్లీ ది మండలి లివ్డ్ దట్ లైఫ్ అండ్ దే ఎంకరేజ్ రాజ్ టు డూ ద సేమ్. రుస్తం అంటున్నాడు, నాకు తెలిసి ఒక్క మండలి వాళ్ళు మాత్రమే అలా జీవించగలిగారు. ఎలా? ఆయన కోసమే, అంతే. వాళ్ళు శుద్ధమైనటువంటి విషయము కోసమే వాళ్ళు జారబడి బతికారు. ఏమైనా సరే, దానికి ఎంత మూల్యమైనా సరే, నా కోరికలు ఇచ్చేమంటావు ఇచ్చేసాను, నా జీవితం ఇచ్చేమంటావు ఇచ్చేసాను, నా ఇష్టాలను ఇచ్చేమంటావు ఇచ్చేసాను, నా సౌఖ్యం ఇచ్చేమంటావు ఇచ్చేసాను. ఆ అమూల్యమైనటువంటి ఆ బహుమానము పొందడానికి అటువంటి సవాల్తో కూడినటువంటి జీవితాన్ని జీవించి చూపించారు వాళ్ళు. అందుకని వాళ్ళు కూడా మమ్మల్ని అలా జీవించండిరా అని చెబుతూ ఉండేవారు వాళ్ళు. అవర్ ఫీబుల్ హార్ట్స్ ఎంజాయ్ ద ఇంప్యూర్ స్టఫ్ అండ్ సో
వీ ఫీల్. మనది బలహీనమైన గుండె కాబట్టి అవన్నీ మనకెందుకు లేదు, చాలు ఈ సవగ్గా ఉన్నాయి సరిపోతుంది కదా, దీంతో మేనేజ్ చేసేద్దాం అని ఇది లోపల నుంచి ఇది గుణిస్తూ ఉంటుందన్నమాట. ఒప్పుకోదని అది పరిశుద్ధమైన వస్తువు, దానికి అంత కష్టం మనం ఎక్కడ పడగలం, ఇవన్నీ ఇచ్చేమంటే ఎక్కడ కుదురుద్దండి, ఏదో చెప్తారు వాళ్ళు. అంటే ఇంత త్యాగం చేయడానికి సన్నద్ధముగా ఉండదు. ఐ థ్యాంక్డ్ బాబూజీ ఫార్ ఆల్వేస్ రిమైండింగ్ us అబౌట్ ద పాత్ అండ్ ద గోల్. బాబూజీకి ఇప్పుడు నేను రుణపడి ఉంటాను. ఎందుకని? గమ్యం, మన లక్ష్యము పదే పదే ముళ్ళుకరతో పొడిచినట్టుగా గుర్తు చేస్తూ ఉండేవాడు ఆయన. ఐ ఆల్సో థ్యాంక్డ్ జోర్డాన్, అదే ఆ వ్యక్తి ఎవరైతే చెప్పాడో ఆ వ్యక్తిని కూడా నేను థ్యాంక్స్ చెప్పాను. రిమైండర్ సార్ వాట్ వీ ఆల్ నీడ్ ఎవరి, మనకు కావలసిందల్లా ఈ ముళ్ళుకర్రతో క్షణక్షణము గుచ్చుతూ ఉండాలి. నువ్వు ఎందుకు జీవిస్తున్నావు, నువ్వు ఎందుకు మెహర్ బాబాని పట్టుకున్నావు, నువ్వు ఎలా జీవించాలి, మర్చిపోకుతుమా అని ఆ ముళ్ళుకర్ర మనం పొడుస్తూ ఉండవలసి